హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి బిడ్డ యొక్క గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఉపయోగపడే మెయిన్ టాప్ 5 ఆహార పదార్థాలు ఏంటో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనం చూస్తూనే ఉన్నాం, ఈరోజు కాలంలో ఎక్కువగా బిడ్డ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మీరు కనుక కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకుంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అయితే మీరు చూసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పే ఈ 5 ఆహార పదార్థాలు అనేది మీ డైట్లో ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ డైట్లో కనుక ఈ ఆహార పదార్థాలు కనుక లేకపోతే ఈ రోజు నుంచి అవి మీరు యాడ్ చేసుకొని డైలీ అయితే తీసుకోవటం వల్ల మీ బిడ్డకి గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది కేవలం బిడ్డ యొక్క గుండె ఆరోగ్యానికే కాకుండా బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే బిడ్డ యొక్క ఎదుగుదలకి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ 5 ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు డైలీ ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే గింజలు ఉంటాయి కదా, మొలకెత్తిన గింజలు, లేకపోతే సీడ్స్, రకరకాల సీడ్స్ అయితే ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మెయిన్ మనకు అందుబాటులో ఉండేది ఎగ్ అండి. ఎగ్ అనేది ఎన్నో ప్రోటీన్స్ అనేవి ఎగ్లో మనకి లభిస్తాయి. మీరు డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తినండి. విత్ వైట్ అండ్ ఎల్లోతో కూడా కలిపి అయితే తింటేనే మీకు ఆ ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. అలాగే మిల్క్, గీ డైలీ మీకు ఒక గ్లాస్ మిల్క్, ఒక గుడ్డు, నెయ్యి డైలీ మీ డైట్లో ఉండేలాగా అయితే చూసుకోండి. అలాగే సెకండ్ వచ్చేసరికి ఆకుకూరలు అండి. మీరు తినే ఆహారంలో రోజుకి ఒక్కసారైనా ఒక ఆకుకూర అనేది ఉండేలాగా చూసుకోండి. దీని ద్వారా బిడ్డ గుండె ఆరోగ్యం, బ్రెయిన్ డెవలప్మెంట్కి, గ్రోత్తో పాటు మీకు సరైన బ్లడ్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేది తగ్గకుండా అయితే మీరు చూసుకోవచ్చు. మీ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూర అనేది మీ డైలీ తినే ఫుడ్లో అయితే ఉండేలాగైతే చూసుకోండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి పప్పు దినుసులు అండి. వీటిల్లో చాలా రకాల మంచి పోషకాలు అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా రోజు పప్పు అనే తీసుకోండి. దీని ద్వారా మీ బిడ్డ యొక్క ఎదుగుదలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలాగే గుండె యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కాల్షియం ఫుడ్ అండి. అంటే మనకి పాలల్లో ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది. అలాగే పెరుగు, డైలీ ఒక గ్లాస్ పాలు అలాగే పెరుగు అనేది ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవటం వల్ల బిడ్డ గుండె యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి. మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదయం నానబెట్టిన బాదం పప్పు ఒక 5 కానీ 6 కానీ అయితే డైలీ తినాలి. అలాగే స్నాక్స్ తినే టైంలో జీడిపప్పు కానీ, వాల్నట్స్, వీటిలో చాలా రకాల పోషక విలువలు అనేవి ఉంటాయి. వీటి వల్ల బిడ్డ గుండె ఆరోగ్యానితో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోండి. మీరు తినే ఆహారం అనేది కొంచెం తక్కువగా తిన్నా ఇట్లా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవటం వల్ల బిడ్డకి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకేసారి తినకుండా కొంచెంగా ఎక్కువసార్లు తినేలాగా అయితే మీరు చూసుకోండి. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. మీరు ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూసెస్ అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవటం వల్ల మీ బిడ్డ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ 5 ఆహార పదార్థాలు కనుక మీరు తీసుకుంటే మీ బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి, గుండె ఆరోగ్యానికి, గ్రోత్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.